యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన యొక్క శక్తి మన జీవితంలో మనం ఎరుగున్నామా? మనం ప్రార్థన చేయటం వల్ల మనం ఎంత మేలు పొందుతామో, ఎంతగా బలపడతామో మనం ఎరుగున్నామా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించేటువంటి దినాల్లో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసేటువంటి విధానము, ఆయన ప్రార్థన వినేటువంటి పరిస్థితి అపోస్తలకు దక్కింది. ఇది ఎంత గొప్ప భాగ్యమో! ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుడితో మాట్లాడటము, ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థించటం అనేది ఈ అపోస్తలు విన్నారు, చూశారు. అది ఎంత గొప్ప భాగ్యం. అయితే అపోస్తలు యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరం ప్రయాణం చేశారు. ఈ 3.5 సంవత్సరంలో యేసు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభు బోధలు విన్నారు. ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచినప్పుడు వారు ఆయనతో పాటు ఉన్నారు. అలాగే అనేక మంది చిన్నపిల్లలను దీవించినప్పుడు ఇలాంటి వారిది దేవుడి రాజ్యం అని చెప్పినప్పుడు శిష్యులు ఆయనతోనే ఉన్నారు. అలాగే యేసు ప్రభు ప్రార్థన కూడా చేసేటప్పుడు ఆయన ఉదయాన్నే లేచి పెందలకాడ లేచి ప్రార్థించటము వాళ్ళు చూశారు, వాళ్ళు గమనించారు. ఇదన్నీ మనం గమనించినప్పుడు యేసు ప్రభు యొక్క మహిమ, యేసు ప్రభు యొక్క గొప్పతనము మనం ఆలోచన చేస్తే ప్రార్థన అయి ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. ఎందుకంటే యేసు ప్రభు వారికి ప్రార్థన అంత అవసరమై ఉన్నప్పుడు మన జీవితంలో ప్రార్థన ఎంత అవసరమో అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన శక్తి కలదై ఉంది. యేసుక్రీస్తు ప్రార్థించాడు. అలాగే ఆయన శిష్యులు కూడా ప్రార్థన నేర్పించాడు యేసు ప్రభు వారితో కూడా ఉన్నను. అపోస్తలు ప్రార్థన యొక్క ఆవశ్యకతను వాళ్ళు చూశారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు టైం దొరికితే, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్ళి దేవునికి ప్రార్థన చేసేవాడు. అంతగా యేసుక్రీస్తు ప్రభు దేవుని సన్నిధానంలో గడుపుతూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తుకే ప్రార్థన అంత అవసరమైనప్పుడు మన జీవితంలో ప్రార్థన ఎంత అవసరమై ఉండాలి? మనం ఎంతగా దేవుణ్ణి ప్రార్థన చేయాలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అలాగే సంఘము కూడా ప్రార్థన చేసింది. అంటే సంఘము అనేక పనులలో ప్రార్థన కూడా ఒక భాగమై ఉంది. ప్రార్థన అనేది సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘము పడిపోదు. ఏ సంఘంలో అయితే ప్రార్థన ఉండదో, ప్రార్థనాపరమైనటువంటి కార్యక్రమాలు జరగవో ఆ సంఘము పడిపోద్ది, బలహీనపడిద్ది. వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేరు. చాలామంది వేషధారంతో కూడినటువంటి ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన వ్యర్థం. అలాంటి ప్రార్థన మనం విసర్జించాలి. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రార్థన మనుషుల మెప్పు కోసం కాదు, మనుషులను సంతోషపెట్టడం కోసం కాదు. మనం చేసే ప్రార్థన దేవుని యొక్క హృదయానికి, దేవుని యొక్క మనసు మన వైపు తిప్పేట్లుగా మన ప్రార్థన ఉండాలి. మనము అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు
ప్రార్థన ఒక ఆజ్ఞగా తెలియజేయబడింది. అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, ఎంత శక్తివంతమైంది, అది మన జీవితంలో ఎంత అవసరమై ఉంది అనేది మనం గుర్తించాలి. కానీ చాలామంది ప్రార్థనకు విధేయత చూపించడానికి కానీ, ప్రార్థించడానికి కానీ వారి జీవితంలో అవకాశం ఉండదు. అందువల్లే చాలామంది తప్పిపోతున్నారు. చాలా సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు బలహీనంగా ఉంటున్నారు, ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, విశ్వాసంలో స్థిరంగా కొనసాగలేకపోతున్న కారణం ఏంటంటే ప్రార్థన. అంటే దేవుని వాక్యం నేర్చుకోవడం, వాళ్ళు దాన్ని అంగీకరించటము, వాళ్ళ దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచడం అనేది ఒక భాగమైతే, వారు ప్రార్థనలో ఎదగకపోవటము, ప్రార్థించటంలో వాళ్ళు బలంగా ఎదగకపోవటం అనేది మరొక కారణము. ఈ ప్రార్థించటం అనేది ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో బలహీనంగా ఉంటుందో, ఆత్మీయ జీవితం కూడా బలహీనంగా ఉంటుంది. ఆ సందర్భంలోనే సంఘము బలహీనపడటం వల్ల వారు తప్పేటువంటి అవకాశం ఉంది. అయితే చాలామంది సేవకులు కూడా చాలాసేపు ప్రసంగించవచ్చు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు రోజుకు వచ్చి ప్రసంగించవచ్చు. కానీ ప్రార్థించేటువంటి పరిస్థితికి వచ్చేకి వాళ్ళు ప్రార్థన చేయలేకపోవచ్చు. అంటే ఎందుకు ఈ సమస్య అంటే, చాలామంది ప్రార్థన యొక్క శక్తిని, దాని యొక్క ప్రభావాన్ని వారి జీవితంలోకి ఆహ్వానించటం లేదు. ప్రార్థన అనేది శక్తివంతమైంది. దేవుడితో నువ్వు మాట్లాడటము, దేవుడి సన్నిధిలో నువ్వు ఆయన సన్నిధిలో బ్రతకడం అనేది ఎంత శ్రేష్టమైందో నువ్వు గ్రహించినప్పుడు ప్రార్థించడం అనేది నువ్వు బలంగా చేస్తావు. ఒకవేళ కానీ ఆత్మీయంగా బలహీనంగా ఉంటే ప్రార్థన చేసుకోలేవు. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన ఎంత శక్తివంతమైందో నువ్వు తెలుసుకుంటే, నువ్వు గ్రహిస్తే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, నీ విశ్వాస సంబంధమైనటువంటి పరిస్థితి బాగుంటుంది. ఒకవేళ కానీ ప్రార్థించడం అనేది నీ జీవితంలో సరిగా లేకపోతే నువ్వు ఎదగలేవు, బలహీనంగానే ఉంటావు. ఎందుకంటే ఆ లోపాలు, ఆ బలహీనతలు ఎదిరించేటువంటిది లేక జయించే శక్తి నీకు ప్రార్థన ద్వారానే దక్కుతుంది. కాబట్టి మనం ప్రార్థించడం అనేది